రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. అనేవాళ్ళ మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యంగా భూత్పూరు, దేవరకద్ర, మహబూబ్ నగర్ కార్పొరేషన్ సో రెండు మున్సిపాలిటీ కైవసం చేసుకుని ఎలా ఫీల్ అవుతున్నారు? సో చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు మా మున్సిపాలిటీ భూత్పూర్ కానివ్వండి, అదేవిధంగా దేవరకద్ర ఓటర్స్ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు మా మీద నమ్మకంతో, ఎందుకంటే నిన్న కొన్ని సర్వేలు కూడా చూసింటారు మీరు, చాలామంది వాళ్ళు అంటే ప్రతిపక్షాలకు ఏదో ఓట్లు వేసారు వాళ్ళకే వస్తున్నాయి అది అని చెప్పి కూడా చెప్పారు. అయినా కూడా నాకు పూర్తి నమ్మకం, మా విశ్వాసం మా ఓటర్స్ మీద ఉండే. ఎందుకంటే వాళ్ళకు నేను ఒక మాట ఇచ్చిన, తప్పకుండా ఈ అంటే దేవరకద్రను, ఎస్పెషల్లీ దేవరకద్రను నేను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నా. ఆల్రెడీ కొన్ని పనులు మొదలు పెట్టాం, అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి గ్రౌండ్లో. సో కాబట్టి ఈరోజు నా మీద నమ్మకంతో మా కౌన్సిలర్లు అందరినీ గెలిపించినందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఏం చెప్తున్నారంటే ఓటర్లను ప్రలోభాలం గురి చేసింది అధికార పార్టీ చూసి వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు ఏముంటుంది, వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అలవాట్లు అవి ఉన్నాయి. ఈ ప్రలోభాలు అనేటివి పోలీసును ఉపయోగించి ఎలక్షన్స్ చేయడం అనేది అది వాళ్ళకు తెలిసిన విద్య. అది మేము ఎప్పుడు అట్లాంటి పనులు చేయలేదు. చాలా ట్రాన్స్పరెంట్గా మీరు ఇక్కడ ఒక్క ఇన్సిడెంట్ జరిగిందా? ఈ మున్సిపాలిటీస్ ఎలక్షన్స్ అయినాయి కదా, ఒక చిన్న ఇన్సిడెంట్ జరగలే. ఇంకా మా వాళ్ళనే అక్కడక్కడ బెదిరించే ప్రయత్నం చేశారు టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నాయకులు అందరూ కలిసి. మా వాళ్ళని బెదిరించినా కూడా మా వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా సంయమనంతో వాళ్ళు పనిచేసారు. కాబట్టి ఈరోజు టీం వర్క్, ఈరోజు నాతో పాటు ఉన్న మా వాళ్ళందరూ, నా పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్స్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు అందరూ ఒక టీం వర్క్ చేసి ఈరోజు ఈ విజయంలో వాళ్ళందరూ కూడా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఓటర్స్, ఎందుకంటే మేము చేస్తున్న పని మీద వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడ్డది. ఈరోజు మేము అందిస్తున్న సంక్షేమ పథకాలు కూడా బ్రహ్మాండంగా ప్రజలకు రీచ్ అవుతున్నాయి. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు ఇస్తున్న ఆదరణ వాళ్ళు చూస్తూ ఉన్నారు. మేము ఏది అడిగినా కాదనకుండా ఆయన ఫండ్స్ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మా మీద నమ్మకంతో ఇవన్నీ కూడా రిజల్ట్స్ వచ్చినాయి. దేవరకద్ర మున్సిపాలిటీలో 6 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, 4 బీఆర్ఎస్ గెలుచుకుంది, 1 ఇండిపెండెంట్, 1 బీజేపీ. ఎట్లా చూస్తారు? సో ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా మా అభ్యర్థి, ఎందుకంటే మా పార్టీలోనే ఉన్న రెబల్గా ఫైల్ చేసిన వ్యక్తి కాబట్టి సో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పూర్తి మెజార్టీ మేము సాధించినాం. ఎందుకంటే ఆల్రెడీ రెబల్ అభ్యర్థి కూడా ఇప్పుడే నాకు కలిసిండు, నాతో పాటే ఉన్నాడు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ 100% మేమే చైర్మన్ గెలవాలి. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా, అలాగే మీపై నమ్మకం ఉంచి ఓటర్లంతా కూడా మీకు 2 మున్సిపాలిటీ కూడా విజయాన్ని అందించారు. రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ భూత్పూర్ కావచ్చు, దేవరకద్ర ఎలా చూడొచ్చు? తప్పకుండా బ్రహ్మాండంగా ఒక ప్రణాళికతో ముందుకు పోయి డెవలప్మెంట్ చేస్తాం. 2 కాదు, నా కాన్స్టిట్యూన్సీ కొత్తకోట కూడా మేము కైవసం చేసుకున్నాము. సో తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి చూసినట్లయితే దేవరకద్ర ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చెప్తున్నారు. డెఫినెట్లీగా మాపై నమ్మకం ఉంచి ఓటర్లు తమ వైపు మొగ్గు చూపినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో భూత్పూర్ కావచ్చు, అలాగే దేవరకద్ర మున్సిపాలిటీని కూడా మరింత అభివృద్ధి చేసి తీరుతాం. మా రాబోయే 2.5 కాలం ఉంది కాబట్టి డెఫినెట్లీగా రూపురేఖలను మార్చామని చెప్తున్నారు. అదేవిధంగా మరికొన్ని మున్సిపాలిటీ కూడా కైవసం చేసుకుంటామని చెప్తారు. మొత్తానికి అయితే అధికార పార్టీ హవానే కొనసాగుతుంది ఉమ్మడి పాలమూరు జిల్లా అని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేశ్వర్, గురుప్రసాద్, మహా న్యూస్, మహబూబ్ నగర్ నుంచి. జనగామ కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు తమవారంటే తమవారని కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తున్న స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు ఇరు పార్టీల నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
జనగామ కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు తమవారంటే తమవారని ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తున్న స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు ఇరు పార్టీల నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.